ఆకాష్తో పాటుగా భూమి, శారద ఇద్దరు కలిసి ఆకాష్ వెనకాల వెళ్తారు. ఆకాష్ గిటార్ పట్టుకొని తను ప్రాక్టీస్ చేస్తుండగా ఆ సమయంలో భూమి కిచెన్లో గగన్కి కావలసిన నచ్చిన ఐటమ్స్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ తన కొడుకు ఇక బ్రతికొచ్చాడని సంతోషంలో శారద పూజ చేస్తూ ఉంటుంది. అది ఆకాష్ ఉన్న రూమ్లోనే ఇద్దరూ అక్కడికి వెళ్ళిపోతారు. వంట చేస్తున్న భూమి చూసి, ఇదేంటి నువ్వు ఇక్కడికి రావడం ఏంటి, అసలు నీకెంత చెప్పినా అర్థం కావట్లేదా అనే విధంగా గొడవపడుతుండగా, అదేంటి అలా మాట్లాడుతున్నావేంటి బావా అనే విధంగా భూమి అంటుంది. అయ్యో నేను నీ బావను కాదని చెప్తుంటే ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తున్నావు అని ఆకాష్ అంటూ ఉంటాడు. ఏంటి ఇద్దరు వేషాలు ఇస్తున్నారా? నువ్వు తల్లి అని చెప్పేసి నా దగ్గరకు వచ్చావు, నువ్వు నా భార్య అంటున్నావు, అసలు నాకు పెళ్ళి కాలేదురా మొర్రో అంటుంటే ఏంటి మీ ఇద్దరు డిస్టర్బెన్స్? అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు, ఏంటి నాన్న ఇలా గొడవ చేస్తున్నావు? ఇక నా కోడల్ని ఆట పట్టించిన కడకి చాలేరా? అసలు నేను నీ కొడుకును కాదంటుంటే నువ్వు ఎందుకు పదే పదే నా వెంబడొచ్చి ఇలా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు? అయినా నేను నీ భర్తనని నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని చెప్పేసి ఆన్సర్కి, నాకు తెలుసు బావా నువ్వు ఇలా అడుగుతావని, నన్ను ఆట పట్టిస్తావని నాకు తెలుసు. ఒక్కసారి ఇదిగో ఈ ఫోన్లో ఉన్న వీడియో చూడు, అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఎవరివో, ఇక నేను నీకేమవుతానో అత్తయ్య నీకేమవుతుందో తెలుస్తుంది అని. ఇక వాళ్ళ రొమాన్స్ కపుల్స్ లాగా ఆ రోజు పార్టిసిపేట్ చేస్తారు కదా, ఒకరికొకరు హక్ చేసుకున్నట్టుగా ఆ వీడియో భూమి ఆకాష్కి చూపిస్తుంది. ఆకాష్ ఒక్కసారిగా ఆ వీడియో చూసి, ఏంటి నేనా కావాలని చెప్పేసి క్రియేట్ చేసుకుని వచ్చి నేను నీ భర్తనని చెప్పేసి అంటే సరిపోతుందా? అయ్యో బావా మళ్ళీ మొదటికి వస్తున్నావు, నువ్వు నా భర్తవి, గగన్వి, ఇకో అత్తయ్య నీ తల్లి, ఎందుకు బావా? సరే ఇదంతా పక్కన పెట్టు, నేను చేసిన వంటలు నువ్వు తింటే మళ్ళీ నీకు పాత రోజులు గుర్తొస్తాయి అని అంటుండగా, ఈలోపు వెంటనే ఆకాష్ తల పట్టుకొని, అసలు వీళ్ళు ఎవరు, నా ఇంట్లో ఎందుకు వచ్చారు? తనేమో నా భార్య అంటుంది, తినేమో నా తల్లి అంటుంది, అసలు నాకు నీడలాగా ఇలా వచ్చి నా మెదడు తినేది కాకుండా నా బుర్ర కూడా తింటున్నారు దేవుడా అని చెప్పేసి కోపంగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. బావా టిఫిన్ అయింది, అరే నీకు కావాల్సింది నేను చేసి పెడతానురా, నా కోడలు టిఫిన్ చేసింది, నీకు నచ్చింది గుత్తంకాయ కుర్మా అంటే చాలా ఇష్టం కదా, అది నువ్వు ఎంతగానో ఇష్టంగా తింటావు. అవునత్తయ్య బావ కంటే అది ఇష్టం నాకు. ఆ రోజు చిలిపిగా ఇక గుత్తంకాయతో అలా ముద్దలు పెడుతూ తినబెడుతూ ముద్దులు కూడా ఇచ్చాడు. నేను నీకెప్పుడు ఇచ్చాను? మళ్ళీ చిలిపి బావ ఎందుకు ఇవ్వలేదు? అన్నీ ఇలా నా నోటి నుంచి బయట పెట్టాలని చిలిపి అని చెప్పేసి ఆకాష్ని చెంపలు లాగేస్తూ ఉంటుంది భూమి.